మరి పాలమూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 18 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్కు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. డివిజన్ వార్డుల వారీగా ఓట్లు లెక్కించేందుకు సిబ్బంది టేబుళ్లను సిద్ధం చేశారు. డివిజన్లు వార్డుల సంఖ్యను బట్టి రౌండ్ల వారీగా లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. పాలమూరు జిల్లాలో జరిగినటువంటి 18 మున్సిపాలిటీలకు అదేవిధంగా ఒక కార్పొరేషన్ జరిగినటువంటి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ముగిసిన నేపథ్యంలోనే కౌంటింగ్ ప్రక్రియ కూడా అంతే ప్రశాంతంగా జరిగేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి ఒక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల వద్ద కార్పొరేషన్ వద్ద కూడా కోలాహలం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం 8 గంటల నుంచి కౌంటింగ్ ఏదైతే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముందుగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ల నుంచి కూడా భద్రపరిచినటువంటి బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ హాల్కు తరలించారు. అయితే వార్డుల వారీగా ఆయా పోలింగ్ స్టేషన్లకు బ్యాలెట్లకు సంబంధించినటువంటి పెట్టెలను తెరిచి 25 బ్యాలెట్ల పేపర్ల చొప్పున కూడా కట్టలు కట్టారు. తర్వాత వాటిని లెక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకోసం ఏర్పాటు అయితే పూర్తి చేయడం జరిగింది. ఈ డివిజన్ల వారీగా అదేవిధంగా వార్డుల వారీగా ఓట్లు లెక్కించేందుకు సిబ్బంది టేబుల్స్ సిద్ధం చేశారు. అదేవిధంగా డివిజన్లో వార్డుల సంఖ్యను బట్టి రౌండ్ల వారీగా లెక్కింపు పూర్తి చేయనున్నారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్స్ను ఓపెన్ చేసిన తర్వాత 25 ఓట్ల చొప్పున కూడా బండల్స్ కట్టి 40 బండల్స్ ఒక చోట చేర్చారు. అలాగే 1000 ఓట్లను ఒక్కొక్క రౌండ్కు లెక్కించనున్నారు. 3-4 రౌండ్లలో కౌన్సిలర్, 7-8 రౌండ్లలో కార్పొరేటర్కు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడానికి అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వార్డులకు 3 చొప్పున లెక్కింపు సిబ్బంది నియమించారు. ఆర్ఓతో పాటు సూపర్వైజర్లతో పాటు ఎన్నికల పరిశీలకులు, జిల్లా కలెక్టర్లు, అభ్యర్థుల సమక్షంలో లెక్కింపు ఉంటుంది. దీని అంతా కూడా వీడియో రికార్డింగ్ చేసి భద్రపరిచేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థితో పాటు ఒక ఏజెంట్కు అనుమతించడం పరిస్థితి. ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 3 ఏదైతే మౌనరు డివిజన్లో ఉన్నటువంటి 58 మౌనరు కార్పొరేషన్ ఉన్నటువంటి 58 డివిజన్తో పాటు అల్లంపూర్లో ఉన్నటువంటి 10వ వార్డుతో పాటు మక్తల్లో ఉన్నటువంటి 6వ వార్డుకు ప్రస్తుతం అయితే ఎన్నికల జరగలేదు. ఈ యొక్క 3 వార్డుల మినహా మిగతా 373 వార్డులకు సంబంధించిన పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. అదేవిధంగా 1569 అభ్యర్థులు ఈ యొక్క ఎన్నికల్లో పోటీలో ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి భవిష్యత్తు మరికొన్ని గంటలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసి ఏవైతే సమస్యాత్మకమైనటువంటి మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రాలను అక్కడ పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఇక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాలకు దాదాపు 100 నుంచి 200 మీటర్ల వరకు ఎవరిని అనుమతించలేదు. ఒకవేళ విజయం సాధించిన తర్వాత ఎవరైతే విజయం సాధించిన అభ్యర్థులు వాళ్ళెవరు కూడా విజయోత్సవ ర్యాలీలు కావచ్చు, అదేవిధంగా స్లోగన్స్ ఇవ్వకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని కూడా సీసీ కెమెరాల్లో పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా చూస్తే మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో త్రిముఖ పోటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా బలంగా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అదే స్థాయిలో కూడా యొక్క కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ మధ్య, బీజేపీ పార్టీ మధ్య పోటీ ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా మరికొన్ని గంటల్లో ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించిన భవిష్యత్తు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే విడుదల వారీగా, రౌండ్ల వారీగా ఎవరైతే విజేతలు ఉన్నారో వారిని అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 మహబూబ్ నగర్ నుండి.